అడగలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నది బండి ఆదుకుంటే ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర 2 సంవత్సరాలలో కనీసం మోటార్ లాంచ్ చేయకపోతే కూడా అడగలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి అన్న విషయం మీరు మర్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది, మరి ఎందుకు స్పందించలేదని మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు మీ పార్టీ నాయకులు చర్చించుకుంటా ఉన్నారు. నిజమైనటువంటి హోమ్ సెక్యూరిటీ వర్గాల నాయకులు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం చేసేటువంటి వైఫల్యాలను మీ క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళలేకపోతున్నామని మీ ఫోన్లు చర్చించుకుంటా ఉన్నారు. మీరు ఈరోజు గతంలో మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారి పుణ్యం వల్ల మీరు ఎంపీలో ఉండొచ్చు. ఆ రోజు మేము ఇండియా కూటమిలో లేము, మోడీ కూటమిలో లేము. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఈరోజు ఆ ఎన్నికల్లో మమ్మల్ని పక్క పెడితే ఈరోజు మీరేదో మీ సొంత బలంతో గెలిచినట్టుగా మీకంతా జరిగినట్టుగా మీరు మాట్లాడుతా ఉన్నారు. అయ్యా మిమ్మల్ని 8 మంది రోజు ఎంపీలుగా గెలిపించిండు. ఈ 2 ఏళ్లలో మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తీసుకొచ్చిన నిధులు ఏంది? మీరు తీసుకొచ్చిన గొప్పదనం ఏంది? ప్రతిపక్షం చెప్పేటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల పాత్ర ఏంది? అంటే వీరి వల్ల ఏమి కాదు, వీళ్ళు పోయొచ్చుడు తప్ప ఈ రాష్ట్రానికి ఎరిగింది కానీ జరిగింది కానీ ఏమి కనీసం యూరియా ఇప్పించలేని తెలంగాణ రైతులకు ఊరియా కష్టాలు ఉండగా తెలంగాణ కేంద్ర మంత్రులు, హోంశాఖ మంత్రులు ఉన్నారు. కానీ తెలంగాణలో రైతుల కష్టాలను పట్టించుకోకుండా, ఊరియా దొరకకుండా కష్టాలతో అన్నదాత అంటుంటే ఏం పట్టించుకోకుండా పోతున్నాయి. దాదాపు 2 సంవత్సరాల దగ్గర ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మీద మీకు ఇంత కక్ష, ఇది కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ బీజేపీ కానీ ఇద్దరు కూడా కూడగలుసుకొని ఈరోజు కేసీఆర్ గారి మీద కమిషన్లు వేసింది. కమిషన్లు వేయడమే కాదు,